నా పేరు గొడవల మరి అండి. నాకు ముగ్గురు ఆడపిల్లలండి. ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ రోజు ఈ కంపెనీ కోసం మా ఆయన గారు వెళ్ళారండి. మా ఆయన గారు ధర్నా చేయడానికి వెళ్ళారండి. ఆ గేట్ కాడ నుంచున్న వ్యక్తిని మగవాళ్ళు లాక్కుని తీసుకెళ్ళి వ్యాన్లో పడిచేసారని నేనే వెళ్తే నన్ను కూడా మగ పోలీసులు అసలు ఆడ మనిషిని చూడకుండా కూడా నన్ను పీడ్చుకుని జుట్టు అంతా వాళ్ళ కింద తొక్కుపెట్టి లాక్కుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఇంకా మా పిల్లలు పరిస్థితి నాకు అర్థం అవ్వలేదండి. మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలండి. ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ ముగ్గురు ఆడపిల్లలు ఎలా బతకాలండి? నెల రోజులు అయిపోతుందండి. నా భర్త వెళ్ళి ఓ పూటకు ఓ కూలి తెచ్చుకుంటేనే బతుకుతామండి. అలాంటిది నా భర్త వెళ్ళిపోయి నెల అయిపోతుందండి సార్. నెల అయిపోతే ఎలా బతకాలండి? నా ముగ్గురు ఆడపిల్లలతోనే నా ముగ్గురు ఆడపిల్లలతో నేను ఎలా జీవించాలో నాకేం అర్థం అవ్వలేదండి. ఇవాళకి నెల అవుతుందండి. విడిచిపెడుతుందండి, వాగ్దానం చేస్తున్నారు. రేపు అంటున్నారు, మాపు అంటున్నారండి. ఇప్పటికి వచ్చి విడుదల చేయలేదండి. రాజా గారి దగ్గర కూడా వెళ్ళామండి. రాజా గారి దగ్గరికి వెళ్తే అమ్మ మీకు ఎందుకమ్మ రేపు వచ్చేస్తారని చెప్పారండి. చెప్పేస్తే ఆ నమ్మకం చెప్పిన వచ్చేసేవాడి. ఆ నమ్మకం చెప్పిన వచ్చేస్తే రాజా గారు మా అండగా ఉన్నారు, మాకు చేస్తారని అండతో మేము వెళ్ళి చూసుకుని ఫోన్లో అంత ధైర్యం ఇచ్చారనేసి వచ్చేసేవాడిని. వచ్చేసప్పుడు 20 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి తీసుకురాలేదండి. అసలు ఈ పౌరత్వం ఏం చేస్తుందో మాకేం అర్థమవుతలేదు. వాళ్ళని వీళ్ళని అసలు మేము ఎలాగ బతకాలండి? ఈ పార్టీ కోసం మేము ఎంతో పోరాడుతున్నామండి. పోరాడుతుంటే ఇలా చేసిరండి సార్. మరి నా ముగ్గురు పిల్లలు పెట్టి పరిస్థితి నాకేం అర్థం అవ్వలేదు. మరి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? అసలు పిల్లలు కూడా తింటలేదు, నిద్ర ఉంటలేదండి. ఆ పిల్లలు ఉండి పక్కన ఉంటేనే ఏడుతుంటే నేనే కూడా ఏడితే ఆ పిల్లలు ఎలాగుంటారని భయం చొప్పున కూడా నేను దిగమింకుంటున్నానండి. నా పరిస్థితి అది సార్. మరి